ఈ కాన్స్పిరసీ వెనుక, ఈ గొడవ వెనుక పివి సునీల్ కుమార్ ఉన్నారని చెప్పి మీరు ఆన్ రికార్డ్ చెప్పారు, ఇప్పటికీ ఎంత ముందు కూడా చెప్పారు కదా సార్. పివి సునీల్ కుమార్ మీద పంతమా, పగ, లేకపోతే ఆకివీడు పెద్దపేటలో ఉన్నటువంటి చర్చిలపై పగ, పంతమా? నాకు చర్చిల మీద ఎటువంటి పగ లేదు. నేను నా దేవాలయానికి నువ్వు చెప్పిన రూలు వర్తించాలి అని నువ్వు భావించినప్పుడు నీ ప్రేమాలయానికి అదే రూలు వర్తిస్తుంది కదా అనే చెప్తున్నా సార్. అన్డౌటెడ్లీ ఆన్ రికార్డ్ నాకు మాట చెప్పండి. ముందు నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పి తర్వాత మీకు క్వశ్చన్ పెడతాను సార్. ట్రాఫిక్కి అడ్డున్న, అనుమతి లేకుండా ఉన్న, ప్రజాజీవనానికి భంగంగా ఉన్నటువంటి ఏ చర్చ అయినా ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిందే, నో డౌట్ సార్. ఇదే స్టేట్మెంట్ మసీదులకి, హిందూ దేవాలయాలకి అప్లికేబుల్ అవుతుందా? అప్లై చేయించేటువంటి ధైర్యం మీకుందా? చెప్పాను కదా, ఒక రామాలయం తీసామని. తీశారు మీకు, అందుకే ఆన్ సాల్యూట్ చెప్పాను నేను. అవును, మిగతా వాటికి కూడా ఉంటుందా అంటున్నాను. అదేనా, ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లోనే సమాధానం ఉంది. అలాగ ఉన్నది తీసేసాం, అలాగ ఉంటే తప్పకుండా తీసేస్తాం. అలాగ ఉంటే తప్పకుండా తీసేస్తాం. అసలు అనుమానం ఎందుకు? అలాగ అడ్డంగా ఉంటే తప్పకుండా తీసేస్తాం. నేను చెప్పింది, ఒక వ్యక్తి ఫుల్ సూటు, టై, పైన నల్లకోట వేసుకుని అక్కడికి వచ్చి ఒక రూల్ చెప్పినప్పుడు అతను చెప్పిన రూల్ని అసలు అదే ఊర్లో అతను చెప్పిన రూల్ ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు ఉండాలి కదా. ఆ బాధ్యత నిర్వహిస్తున్నా. ఆయన మీద ఉన్న అపరిమిత గౌరవంతో ఓహో అని ఇలా అన్నారు కదా అని చెప్పి. మొన్నటి వరకు రఘురామకృష్ణరాజు గారు వర్సెస్ పివి సునీల్ కుమార్ గారు, ఇప్పుడు RRR వర్సెస్ పివి సునీల్ కుమార్, జడా శ్రావణ్, లిబరేషన్ కాంగ్రెస్ చీఫ్ విజయ్ కుమార్, హర్ష కుమార్, నలుగురు కుమార్స్. ఇంకెంతమంది యాడ్ అవుతారు? ఇంకెంతమంది అవుతారు సార్? ఏమో. మీ దృష్టిలో పివి సునీల్ కుమార్ అండ్ ఫ్యామిలీ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్సా, బార్న్ క్రిస్టియన్సా? నాకు తెలిసిన సమాచారం మేరకు వారి మదర్ గారు అయితే క్లియర్గా ఆయన కూడా డిక్లేర్ చేశాడు. ఒకసారి వారి తల్లిగారి సమాధి గ్లోరియో ఏదో ఉంది ఆవిడ పేరు, ఆవిడ సమాధి ఫోటో నాకు ఎవరో ఆ ఊరోళ్ళే ఎవరో పంపిస్తే నేను ఇదిగో పివి సునీల్ కుమార్ గారి తల్లిగారు, ఆయనేమో హిందువుని అంటున్నారు, వారి తల్లిగారు ఇదంటే అతను ఒక రీట్వీట్ పెట్టాడు. ఎరా పిచ్చోడా, తండ్రి మతం వస్తుంది, తల్లి మాత్రం రాదు, ఆ మాత్రం తెలియదా ఇడియట్, ఆ టైప్లో మాట్లాడి అతను రీట్వీట్ పెట్టాడు. నా తండ్రి గంగరాజు, నా తండ్రి హిందువు, నాకు నా తండ్రిది వస్తుంది, తల్లిది రాదు అని చెప్పి అతను క్లారిఫై చేశాడు. ఓకే ఓకే, నాకేముంది, అతను తల్లిదంటే ఎవరైతే తల్లి ఇదని చెప్పాము. సో తల్లి అదే కానీ నా తండ్రి అది కాదు అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన హిందువు అని చెప్పాడు అప్పుడు ఆ ట్వీట్లో. ఆ తర్వాత మొన్న అనుకోకుండా ఆయన కాలం చేయడం జరిగింది. అప్పుడు సడన్గా ఆయన బుద్ధిస్ట్ అన్నారు. సునీల్ కుమార్ గారు నాన్నగారు ఓకే, హిందువుగా చనిపోయిన తర్వాత బహుశా మరి చనిపోయి కూడా మతం మారొచ్చేమో నాకు తెలియదు. అది చనిపోవడానికి ముందు రోజు మారేరేమో కూడా నాకు తెలియదు. ఓకే, దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. కానీ అప్పుడు ఇలా ట్వీటర్ కాబట్టి ఓహో ఆయన బౌద్ధం తీసుకున్నారా, సరే మరణించక ముందా లేకపోతే మరణించిన తర్వాత కూడా తీసుకున్నారు. మొన్న అంత్యక్రియలు మాత్రం బుద్ధిజం, బౌద్ధ దాంట్లోనే జరిగాయన్నట్టు నాకు కూడా తెలుసు. మీకు తెలిసింది బౌద్ధులు ఉన్నారు అక్కడ. ఓకే సార్. కానీ నీకు చాలా నాలెడ్జ్ ఉంది, పుస్తకాలు చదువుతావు. బుద్ధిజంలో దహనం చేస్తారా, ఖననం చేస్తారా? ఖననం చేస్తారు నాకు తెలిసి. దహనం చేయరా? దహనం చేయరు. బికాజ్ ఎందుకంటే ఓహో, ఎందుకంటే గౌతమ్ బుద్ధుని ఏం చేశారు? దహనం చేశారు. అంబేద్కర్ని ఏం చేశారు? దహనం చేశారు. ఎక్కడైనా మళ్ళీ చదువుకో, తెలియపోతే ఇది ఒకటి చదువుకున్నట్లేవు నువ్వు, బుద్ధిజంలో దహనమే చేస్తారు. అదే బుద్ధిజం ప్రకారము బౌద్ధ ధమ్మలో ఒక అంత్యక్రియలు జరిగాయి ఈ మధ్య. అదే ప్రజాయుద్ధన ఒక గద్దర్వి
గద్దర్ని ఖననమే చేశారు, దహనం చేయలేదు. ఇదేనయ్యా, బుద్ధిజంకి వెళ్ళిన వాళ్ళందరూ బుద్ధులు కాదు.